తిరుమలకి అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు అనమాట. ఇప్పుడు వచ్చిన బస్సు సైడ్ ఇదంతా ఇది కూడా ఘాట్ రోడ్డే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం అయితే తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయాము. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనము శ్రీవారి పాదాలు అని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. సో గైస్, ఇప్పుడు మనం ఏదైతే రోడ్డు ఉన్నామో ఇది తిరుమలకి అవుటర్ రింగ్ రోడ్ అన్నమాట. ఇప్పుడు వచ్చిన బస్సెస్ అన్నీ ఏంటంటే ఈ రోడ్లోనే వచ్చి మనకు ఒక కౌస్తుభం పార్కింగ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ పార్క్ చేసేస్తారు బస్సులు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ మీదుగానే వెళ్తున్నాం అనమాట. మనం ఇంకా చూసారా, అది పార్కింగ్, అక్కడ కార్లు బస్సులు ఉన్నాయి చూసారా, అదేంటంటే పార్కింగ్ ఏరియా అనమాట, కౌస్తుభం పార్కింగ్. ఒకసారి ఇక్కడికి వచ్చి కూడా బస్సులు ఎక్కొచ్చు మనము, ఇబ్బంది లేదు మనకు. ఆ బస్ స్టాండ్ కాకుండా ఇది నేను ఇందాక కిందన విష్ణు భవనం అన్నట్టు చెప్పినట్టుగా ఇక్కడ కొండపైన కూడా మనకి ఇట్లాంటి విశ్రాంతి భవనాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి, లేదంటే ఆ హాల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ అవి కూడా ఫ్రీనే మనకి. అయితే ఒకప్పుడు ఏంటంటే బ్లాంకెట్ తర్వాత దిండు అవి రెంట్కి ఇచ్చేవారు, అంటే డిపాజిట్ చేస్తే ఇస్తారు, మళ్ళీ డిపాజిట్ మళ్ళీ మనకి ఇచ్చేస్తారు అనమాట. మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. అన్నీ ఏంటంటే తిరుమల ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్వార్టర్స్ అనమాట ఇవి. ఇక్కడ తిరుమలలో పనిచేసిన ఉద్యోగాలకి వాళ్ళ క్వార్టర్స్. ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి, వీటికి వీళ్ళ క్వార్టర్స్. ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మనకి గుడికి వెళ్తాం. ఓకే, ఇది వచ్చేసి పాప వినాశనం అవి. సో అవి వస్తాం, అది కూడా వద్దాం. అందరూ పాప వినాశనం ఆకాశగంగా చూసేస్తారు, కానీ ఇంకోటి కూడా ఉంది, అది కూడా వద్దాం. సో ఫస్ట్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇదంతా ఇది కూడా ఘాట్ రోడ్డే ఉంటుంది. అయితే ఈ దారిలో ఏంటంటే మనకి 3 కనిపిస్తాయి, అంటే 3 చూడాల్సిన ప్లేసులు. ఒకటేంటంటే శిలాతోరణము, 2 చక్కర తీర్థము, 3 శ్రీవారి పాదాలు, ఇంకోటి ఏంటంటే వేద పాఠశాల ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇది శిలాతోరణం. వచ్చినప్పుడు చూపిస్తారటను. ఏంటి మర్చిపోయాను, సారీ. ఏంటంటే వేద పాఠశాల అనేది ఉంటుంది, దానికి మనకి ఎంట్రన్స్ ఉండదు అనుకుంటున్నాను. చూద్దాం, ఒక ఎంట్రన్స్ ఉంటే చూద్దాం. అది కూడా ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు నేను. ఇదిగోండి రైట్ సైడ్ ఏమో ధర్మగిరి, అదే వేద పాఠశాల. మనం వెళ్ళొచ్చా లేదా అనేది తెలీదు. ఇదిగోండి ఇక్కడ శ్రీవారి పాదాలు రాసింది కదా, అదే. సో ఎవరైనా రావాలనుకుంటే ఇట్లా రండి గైస్ ఫస్ట్. సో బైక్స్ కూడా అలౌ చేస్తున్నారు నన్ను అయితే, ఇప్పటివరకు అయితే ఎవరు ఆపలేదు. సో బైక్స్ కూడా ఎలా ఉంటుందని అయితే అర్థమైంది. కాకపోతే ఇది 1 వేనే కాబట్టి, అంటే సారీ 1 వే అంటే ఓన్లీ ఒక రోడ్డే వచ్చేది వెళ్ళేది కూడా. రోడ్డు కూడా చిన్నగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఏదైతే చెప్పానో అది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. అంటే ముందు ఇక్కడ కావాలి, తర్వాత వరాహస్వామికి వెళ్ళాలి, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి, అది కొంతమందికి తెలిసింది. సో గైస్, ఇది ఏంటంటే శ్రీవారి పాదాల దగ్గర అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మెట్ల మార్గం, ఆ మెట్ల మీద వెళ్తేనే అక్కడ శ్రీవారి పాదాలు.
మనం ఇప్పుడే శ్రీవారి పాదాలు అయితే చూసుకున్నాము. అయితే ఇక్కడ ఒక ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే, శ్రీవారి పాదాలు ఇప్పుడు ఏదైతే మీరు చూసారో అది నమూనా అన్నమాట. కాకపోతే ఒరిజినల్ శ్రీవారి పాదాలు అనేవి ఆ నమూనా కిందన ఒక 10 అడుగుల కిందనైతే ఉన్నాయని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట అక్కడ. సో ఓకే, ఇక్కడ రావడం వల్ల ఒక నిజమైతే తెలిసింది. నిజం అయ్యుండొచ్చు కదా, ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ పాదాలను అలా పెట్టి ఇస్తే ఏమైనా అవ్వచ్చు కదా, మనకు తెలియదు. సో అందుకని ఏంటంటే నమూనాకి అంటే ఇప్పుడు ఎక్కడైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాల దగ్గర కరెక్ట్గా ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాయని చెప్పాడు ఆయన. సో ఇందాకలా నేను వస్తున్నప్పుడు ఒక దారి చూపించా కదా, ఏంటంటే ధర్మగిరి వేద పాఠశాల అని చెప్పి. అయితే మన వేద పాఠశాలకి అయితే ఎలా ఉండదంట, కాకపోతే అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందంట, అక్కడికైతే ఎలా ఉంటుందని చెప్పాడు ఆయన. సో అది కూడా చూసుకుందాం. ధర్మగిరి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అటు వెళ్తున్నాము. యాక్చువల్లీ మనం తిరుపతికి కొండపైకి వెళ్ళాలంటే, తిరుమలకి వెళ్ళాలంటే అటు పోవాలి. ఫస్ట్ టైం నేను ఇది రావడము. ఇంతకుముందు అంటే అక్కడికి శ్రీవారి పాదాలకి తరచూ వస్తుంటాను కాబట్టి ఏమి ఇబ్బంది కాదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తెలుసుకుంటూ వెళ్ళాలి నిదానంగా. ఎందుకంటే ఇది కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఆంజనేయ స్వామి గుడి అనుకుంటే ఇదే. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, చిన్న గుడి. ఇది మనకి అభివాదన స్వామి టెంపుల్. ఏంటంటే శ్రీవారి పాదాల దారిలో నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ధర్మగిరి వేద పాఠశాలకి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారిలో ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయ స్వామి వేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, అక్కడ వినిపిస్తుంది సుందరాకాండ. ఒకసారి మన వేద పాఠశాల దగ్గర కూడా వెళ్ళి చూసొద్దాం, ట్రై చేద్దాం. మనమేమి పాఠశాల లోపలికి వెళ్ళాము, అసలు వేద పాఠశాల అంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కానీ చాలా బాగుందండి ప్లేస్. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే, కుమారధార పసుపుధార అంటే వాటర్, కానీ వెళ్ళడానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. లేదంటే ఎవరైనా ఉంటే అడగచ్చు. ఒకవేళ అడుగుతాను ఎవరైనా ఉంటే కనుక, పర్మిషన్ ఉంటే వెళ్ళొస్తా, చూద్దాం. ఇదేదో గేట్ ఇక్కడ ఉంది, గేటు ఇది కాదు. సో గైస్ ఇదే అనుకుంటా వేద పాఠశాల. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల. లోపలికి లోపలికి లేదా? ఓకే. ఓ ఇది ఎన్టీ రామారావు గారు పెట్టారా ఇది? ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు కదా సార్, వేదం నేర్పిస్తారు, వేదం నేర్పిస్తారు అంటే అదేంటి సార్, మొత్తం 4 వేదాలు అన్నా సార్? అవును, ఋగ్వేదం, యజుర్వేదం, అవును, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ వేరే వేరే ఉన్నాయి, అందులో సబ్ డివిజన్ వేరే ఉన్నాయి. సరే సార్, వెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. సో అది గైస్, ఇప్పుడు చూసారు కదా అక్కడ ఏంటంటే మొత్తం మనకున్న 4 వేదాలు ఇందులో నేర్పిస్తారు. సో మనకున్న 4 వేదాలు, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం. సో ఈ వేదాలన్నీ నేర్పిస్తారు వీళ్ళకి, పిల్లలకి. సో అది ఇక్కడ ఉన్న వేద పాఠశాల ఎక్కడో ముందున ఎక్కడో ఉండేదంట, అక్కడే తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మార్చారంట ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో. సో గైస్ మనం ఇప్పుడు శిలాతోరణం దగ్గరకు వచ్చాము. అది చూసారా, శిలాతోరణం న్యాచురల్ స్టోన్ ఆర్క్. సో ఇంకా లోపలేమో చక్కెర తీర్థం అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూసుకొని వద్దాం. సో గైస్ మనం అయితే ఇప్పుడు శిలాతోరణంకి తెచ్చాము. చూడండి, సార్ ఫోటో సో ఇదే కేసు శిలాతోరణం.
बरोबर तू आता कसं कलर इतना समय लगा रहे हैं